చినశంకరంపేట మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు పోగుల రాజు ఆధ్వర్యంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్టీ కార్యాలయం ముందు జెండా ఎగురవేసి ఒకరిని ఒకరు స్వీట్ తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పార్టీ మండల శాఖ అధ్యక్షులు పోగుల రాజు మాట్లాడుతూ బీజేపీ ఆవిర్భవించి 45 సంవత్సరాలు కావస్తుందని, శ్రీ రామనవమి రోజే పార్టీ ఆవిర్భావం జరగడం చాలా సంతోషకరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు పోగుల రాజు, మండల ప్రధాన కార్యదర్శి దశరథం బాబు, జిల్లా కౌన్సిల్ సభ్యులు రాచర్ల అశోక్ కుమార్, సీనియర్ నాయకులు సురేష్ గౌడ్, ఉపాధ్యక్షులు శంకర్, మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు ఆకుల రాజు, బీజేపీ జిల్లా నాయకులు లింగం గౌడ్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు మంజుల, నర్ర ఎల్లం, చంద్రం, దయాకర్, నరేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, జై బీజేపీ. ఈరోజు చినశంకరంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా మండల పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ రోజుకు పార్టీ ఏర్పడి 40 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, ఎల్కే అద్వానీ గారు కానీ జనసంఘ్ నుంచి బయటకు వచ్చి 1980లో భారతీయ జనతా పార్టీని స్థాపించి ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు చాలా మంది కార్యకర్తలు అనేక విధాలుగా అనేక రకాలుగా కష్టపడుతూ భారతీయ జనతా పార్టీని వరుసగా ఇప్పుడు 3 సార్లు అధికారం తీసుకొచ్చారు. ఎంతో మంది నాయకులు పుట్టిరు, ఎంతో మంది నాయకులు సాధారణంగానే పోయిరు. ఒక భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఒక సాధారణ కార్యకర్త కూడా ఒక పెద్ద నాయకునిగా ఎదగలుగుతాడు. ఈ రోజు అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ రోజు శ్రీరామనవమి రోజే భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం కావడం చాలా శుభసూచకం. ఇది మేము 2029లో ఎన్నికల్లో అధికారంలో రావడానికి ఇది ఒక ఆశాజనకంగా మేము భావిస్తూ ఉన్నాం. చాలా పార్టీలు తెలంగాణలో రూలింగ్ చేసినప్పటికీ అది టీఆర్ఎస్ తీసుకొని, కాంగ్రెస్ తీసుకొని, టీడీపీ తీసుకొని ఏ పార్టీ అయినా సరే ప్రజలకు మేలు చేయలేకపోయినాయి. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కానీ వేరే ఇతరత్ర ఇండిపెండెంట్ క్యాండిడేట్ కానీ ఒక్క కోటుకు 2000 రూపాయలు పంచినప్పటికీ భారతీయ జనతా పార్టీ ఒక్క రూపాయి ఇవ్వకపోయినా ప్రజల గుండెల్లో ఉంది, యువకుల గుండెల్లో ఉంది. కాబట్టి ఎమ్మెల్సీ క్యాండిడేట్లను ఒక రూపాయి ఖర్చు పెట్టకపోయినా గెలిపించారు. ఇదే సిద్ధాంతంగా, ఇదే ఒక ప్లాట్ఫామ్గా మేము భావిస్తూ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ అఖండ మెజార్టీ సాధించి తెలంగాణలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నా. మరీ ముఖ్యంగా కార్యకర్తలు ఒకటే గుర్తుంచుకోవాలి, మా ఏకైక లక్ష్యం స్థానిక సంస్థల ఎన్నికలు. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఊర్లో, ప్రతి వార్డులో చినశంకరం మండల కేంద్రం కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి ఆర్నిషాలు కృషి చేస్తాం. మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ తప్పకుండా అదే విధంగా వెళ్ళడానికి ముందుకెళ్తా ఉన్నారు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, మాకు నరేంద్ర మోదీ గారు చెప్పింది ఒకటే ఒక లక్ష్యం ఏంటంటే అంత్యోదయ సిద్ధాంతం. మా పార్టీ ఏర్పడింది అంత్యోదయ సిద్ధాంతం మీద. ఏకత, మానవతావాదం, అంత్యోదయ సిద్ధాంతం, ఈ 2 సిద్ధాంతం మీద మా భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నది. ముఖ్యంగా అదేంటంటే బంతిలో కూర్చున్న వాళ్ళకి మొదటి కూర్చున్న వాళ్ళకి ఎటువంటి భోజనం అంతదో చిట్ట చివరి ఉన్న వాళ్ళు కూడా అటువంటిదే అదే విధంగా మా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది. అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి చివరి వ్యక్తి వరకు కూడా అలాగే జరుగుతాయి. రేపటి రోజున ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మాకు పెద్ద పెద్ద నాయకులు అవసరం లేనే లేదు. మాకు కావాల్సింది సామాన్య కార్యకర్తనే. బాజాప్తా సామాన్య కార్యకర్తని నిలబడతాం, సామాన్య కార్యకర్తని గెలిపించుకుంటాం. ఎందుకంటే మేము ప్రజల హృదయాల్లో ఉన్నాం. తప్పకుండా భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల్లో కూడా విజయం సాధిస్తానని ఆశిస్తూ ఇలా పార్టీ చినశంకరంపేట ఎదగడానికి సహకరిస్తున్న కార్యకర్త సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి అందరికీ శ్రీరామ శుభాకాంక్షలు తెలుపుతూ జై भारत माता की जय, भारत माता की जय, जय बीजेपी, जय बीजेपी, जय बीजेपी, जय बीजेपी. नरेंद्र मोदी गारी नायकत्व, नरेंद्र मोदी गारी नायकत्व, अमित शाह